ధరణి ఉన్నప్పుడు 30 లక్షల ఎకరాల భూమి డీటెయిల్స్ కూడా మాయం చేసిండ్రు. దానివల్ల 20 లక్షల మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ధరణి ఉన్నప్పుడు 20 లక్షల ఎకరాలు ప్రొహిబిటెడ్లో పెట్టిరు అనేటువంటి ఆరోపణ వాళ్ళు చేసిరు అని మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉండి, నేను ఇందాక చెప్పింది కూడా అదే. 2020 అక్టోబర్లో ప్రారంభమైనటువంటి ధరణిలో ముందర వచ్చినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని ఒకటొకటి పరిష్కరించుకుంటూ తదనంతర కాలంలో పూర్తి స్థాయిలో అన్ని సమస్యలను పరిష్కరించి పటిష్టం చేసేసినాం. ఎందుకంటే ఒక యాప్ పెట్టంగానే కూడా కంపల్సరీ ఒక 2 సమస్యలు వస్తాయి, రావంటలేం. అట్లా ఒకవేళ రైతాంగానికి ఇట్లా ఇబ్బంది అయింది ఒకటే సర్వే నెంబర్లు ఉంటే కనుక మొత్తం ప్రొహిబిటెడ్ చూపిస్తున్నారనేటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వాటిని సవరించేసి వాటన్నిటిని కూడా మంచిగా క్లియర్ చేసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ఓసి ఇచ్చి, గత ప్రభుత్వంలో నల్ల కన్వర్స్ ఇచ్చి, లేకపోతే గత ప్రభుత్వంలో పర్మిషన్స్ ఇచ్చి ఉంటే వాటిని పిలిపించుకోవాలి. ఇప్పుడు ఈయన దందా ఏంటంటే పిలిపించుకొని దానికి ఏదో ఒక వంక చూపించి, హైడ్రా కూడా అందుకే కదా, హైడ్రాతో సెటిల్మెంట్ తప్ప ఏం జరుగుతున్నాయండి? 100% సెటిల్మెంట్లే. హైదరాబాద్ సాధించినటువంటిది, లేకపోతే హైదరాబాద్ కబ్జా అయిపోయిన దాన్ని తీసి సాధించినటువంటి ఎకరాలు చూపించాలిగా. ఈ మోడీ దాకా నల్లధనాన్ని వెనకకి తీసుకొస్తా అంటే ఎన్ని లక్షల కోట్లు వస్తాయని అనుకున్నాం. ఇయర్ వరకు ఒకటి అనౌన్స్ చేసిన మోడీ, ఇన్ని లక్షల కోట్లు చూపించిందా అని చెప్పి వెనక్కి తీసుకొచ్చినానో, లేకపోతే స్విస్ బ్యాంక్ నుంచి వెనక్కి తీసుకొచ్చినానో, లేకపోతే కింద బ్లాక్ మనీ దొరికినానో చూపించిండా? అట్నే హైడ్రా కూడా మరి గిన్ని ఎకరాలు కబ్జా గురైన ఉంటే గతంలో మేము హైడ్రా వచ్చిన తర్వాత గిన్ని ఎకరాలు తీసుకొచ్చామని చూపించిర్రా? ఏంటంటే బెదిరియాలి, బ్లాక్మెయిల్ చేయాలి, పైసలు దండుకోవాలి, ఈయన కుడిసి కాపాడుకోవాలి, పైకి పంపాలి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరని బేసిక్గా పనిచేసింది, సమస్యలను పరిష్కరించింది. 96% పరిష్కారం అయిన తర్వాత మిగిలినటువంటి 4% ఎందుకు ఆగింది అంటే కోర్టు కేసులు పెండింగ్ ఉన్న వాటిని, సివిల్ కోర్టులో ఉన్న వాటిని కోర్టు ఆర్డర్ ఇవ్వకుండా మనం చేయడానికి లేదని చెప్పేసి వాటిని మాత్రమే బి కేటగిరీలో పెట్టింది. ప్రొహిబిటెడ్లో కూడా కాదు, బి కేటగిరీలో పెట్టింది. కోర్టు నుంచి పరిష్కారం వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ని బట్టి మేము చేస్తామని చెప్పి, అంతే తప్ప అప్పుడు ఇలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు నేను ఏమంటున్నా, వితౌట్ అప్లికేషన్ 4000 చిల్లర అప్లికేషన్లు అప్రూవ్ అయిపోయినాయి అంటున్నా నేను. ఇప్పుడు చందు అనేటువంటి రిపోర్టరు నా భూమిని నల్ల కన్వర్షన్ చేయండి అని అప్లికేషనే పెట్టలేదు, నీ భూమి నల్ల కన్వర్షన్ అయిపోయింది. ఇది కాదు అంటున్నాను నేను, స్కామ్ అనేది. ఇప్పుడు అడుగుతుంటే వారు మాట్లాడుతారు. సూర్యాపేట కూడా జరిగింది, అందుకని సూర్యాపేట పేరు తీసుకుంది కూడా. సూర్యాపేట జరిగింది, ఆయన పోయి చెప్తున్నా నేను పెట్టుకోలేదు, నేను వద్దని ఇచ్చిన, ఇగో అఫిడవిట్ నాకు సంబంధం లేకుండా నల్ల కన్వర్షన్ అవుతుంది. నేను ఇందాక ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే, నా భూమి కనుక ఉంటే నేనే పోయి నల్ల కన్వర్షన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భూభారతిలో ధర్మేంద్ర పోయి అప్లై చేసినా కూడా నల్ల కన్వర్షన్ అవుతుంది. ఇంతమందికి ఏంటంటే నేనే పోయి నా తంబు పెట్టి నా ఆధార్ కార్డు ఇచ్చి నేను అప్లై చేస్తేనే తీసుకున్నది. అదే నేను చెప్పిన తేడా. కాబట్టి ఈయన పెట్టలేదు, రైతు ఎవడైనా పేరు మీద పెట్టేసి నల్ల కన్వర్షన్ అయిపోయింది. అధికారులను మేనేజ్ చేసుకోరు, అవే ఆధారాలను ఇచ్చేది. ఇసుకపోయి అడుగురు. ఇప్పుడు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధం లేకుండా అయినటువంటి దొంగతనంగా నల్ల కన్వర్షను, అప్లికేషన్ లేకుండా అయినటువంటి ప్రొహిబిటెడ్ లిస్టుకి తీసినటువంటి 100 ఎకరాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇస్తున్నా. ఇదంతా కూడా 2025 తర్వాత భూభారత్ వచ్చినాక అయింది. అది కూడా చెప్తున్నా. ఫోరెన్సిక్ కూడా అదే చెప్పారు. ఇవి తీసుకుపోయి ఒకసారి కలెక్టర్ గారిని అడుగురి, మరి ఏంది కలెక్టర్ గారు దీని పరిస్థితి అని చెప్పేసి అడుగురి. లేకపోతే కాంగ్రెస్ మంత్రి పొంగులేటి గారిని అడుగురి. సరే బీజేపీ సంప్రదింపులకు వచ్చే బిజీగా ఉన్నా కూడా అడగొచ్చు కదా, ఏం దొరుకుతారు ఎన్నో ఒక్కడ. చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతున్నది. అన్ని మున్సిపాలిటీస్ మండల కేంద్రాలు ఉన్నటువంటి భూములను ప్రొహిబిటెడ్లో పెట్టారు, ట్రాన్సాక్షన్ జరగట్లేవు, విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. విపరీతమైన కోర్టులు డైరెక్షన్ ఇచ్చినాయి, స్టే ఇచ్చినాయి, కోర్టు ఆర్డర్స్ ఇచ్చినాయి, బేఖాతరు చేస్తూ పట్టించుకోకుండా చెప్తే సూర్యాపేట కలెక్టర్ వ్యవహరించని చెప్పేసి. ఇంకా వీళ్ళు అతిగా పోతే కనుక సరే వాళ్ళ మీద కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ కింద ఉండేటువంటి చర్యలు ఏముంటుందో వాటికి కూడా మేము పరిశీలిస్తాం. అట్లేమో వదిలిపెట్టాం. ఆ డిఓపిటీ పోవాలన్నా, సెంట్రల్ విజిలెన్స్ పోవాలన్నా, దేనికో దానికి కాలం మీద కూడా పోతాం. ఓలంటారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అంటుండా. మహేష్ కుమార్ గౌడ్ గారి పాత్ర ఎట్లున్నది, ఆయన ఏం చేస్తున్నాడని చెప్పి అలా రేవంత్ రెడ్డి అంటుండు కదా, మేమంటలేం కదా. గాంధీ భవన్ మొత్తం బీర్లమయం అయిపోయింది, బీర్ బాటిల్ దొరుకుతున్నాయని చెప్పేసి. ఇక బీర్ బాటిల్ గురించి వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ పీసీసీ గురించి పనితనం బాలేదని పైనుంచి కొడుతున్నారు, తిడుతున్నారు అనే పరిస్థితి వచ్చినప్పుడు, గాంధీ భవన్ బార్ అయిపోయిందని చెప్పి వాళ్ళే అంటున్నప్పుడు ఇక బీర్ బాటిల్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన దాన్ని ఎవడు ప్రామాణికంగా తీసుకుంటాడు చెప్పు? అది ఏమైనా పనికొచ్చే ముచ్చటేనా? నిరుద్యోగులకు వాళ్ళు ఇస్తా అన్నది ఏమంటున్నాం, మేమేమంటలేము. నువ్వేదైతే ఎన్నికలలో ప్రామిస్ చేసినావో అదే చేయమంటున్నాం. ఉద్యోగాలు ఇస్తా అన్నావు, 1,00,000 ఉద్యోగాలు, 2.5 సంవత్సరాలు అవుతుంది, 2.5 లక్షల ఉద్యోగాలు అంతకుమించి వేరేది ఏం అడుగుతలేము మేము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.